హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఇది క్లయింట్స్ అడిగిన క్వశ్చన్స్ మేడం, షాంపూ చేయంగానే హెయిర్ చాలా డ్రై అయిపోతుంది, కానీ షాంపూ చేసిన తర్వాత ఫేస్ కూడా చాలా డ్రై అయిపోతుంది, ఎందుకు అర్థం కావడం లేదు, అంతకుముందు లేదు ఇప్పుడు ఇలా అవుతుంది అని నలుగురు అడుగున్నారమ్మా. అంటే మీరు గమనించారా ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయో? స్నానం చేసినా చేయకపోయినా కానీ స్కిన్ డ్రై అయిపోతుందమ్మా. వింటర్లో లాగా డ్రై అయిపోతూ ఉంది. అందరిది అదే ప్రాబ్లం. యాక్చువల్గా మనకేంటి అంటే పెద్ద చెమట పోయేది హైదరాబాద్లో, ఈసారి చెమటలు కూడా పోస్తున్నాయి, అయినా కానీ స్కిన్ డ్రై అయిపోతుందమ్మా. వేడి అంత ఎక్కువగా ఉంది. అంటే చలికే కాదమ్మా, ఎండలకు కూడా మనం డీహైడ్రేట్ అయిపోతాం కదా. అంతకు తగినట్టుగా వాటర్ తాగుతున్నామా లేదా చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే ఉప్పు తగ్గించండి మా, కొంచెం కారం తగ్గించండి, స్పైసెస్ తగ్గించండి, ఒంటికి వేడి చేసేవి తగ్గించి చలువ చేసేవి తీసుకోండి. ఎక్కువగా పుచ్చకాయలు తీసుకోండి, కోకోనట్ వాటర్ తీసుకోండి, పప్పులు బాగా తీసుకోండి, నాన్ వెజ్ కొంచెం తగ్గించండి, ఆకుకూరలు బాగా తీసుకోండి, సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు తీసుకోండి, బూడిద గుమ్మడికాయ జ్యూసులు తీసుకోండి. ఇక అంటే సబ్జా గింజలు తీసుకోండి, తాటి ముంజలు దొరుకుతున్నాయి హ్యాపీగా, మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయమ్మా, అవి తీసుకోండి. నేనేమి మిల్లెట్స్ ఎక్కువగా తినమని చెప్పను, రైస్ మానేయమని చెప్పను. ఈ సీజన్లో రైస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. గోధుమలే కొంచెం తగ్గించండి, మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోకండి మా. ఒక పూట తినండి, మరీ మంచిది కదా అని చెప్పేసి ఓవర్ కాన్షియస్గా ప్రతి పూట అవే తీసుకోకండి. రాగి జావ తీసుకోండి మా. ఇంకా చెప్పాలి అంటే చద్దన్నం తినండి, నిజమ్మా. నైట్ కొంచెం అది ఏ సీరియల్ అయినా కానివ్వండి మా, ఈవెన్ రాగి పిండి కానివ్వండి, కొర్రలు ఏదైనా కానివ్వండి, గోధుమలు కాదు జొన్నలు ఏదైనా కానీ ఉడకబెట్టినవి మజ్జిగ వేసి పెట్టేయండి మా, ఫర్మెంట్ అవనివ్వండి. నైట్ 7:30, 8కి పెట్టేసేయండి. కొంచెం ఉప్పు వేసి పెట్టుకోండి. మార్నింగ్ దాంట్లో ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసుకొని తీసుకోండి. ఒక కప్ తీసుకోండి. మీరు ఏం తిన్నా పొట్టలో చల్లగా ఉంటుంది. ఈ మధ్య అయితే నేను ప్రతిరోజు దోశలు తిన్నా, ఇడ్లీలు తిన్నా, పొంగల్ తిన్నా తప్పకుండా ఒక కప్పు చద్దన్నం తింటున్నాను. సో మీ పొట్టలో చల్లగా ఉంటుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా మీ హెయిర్ మీద ప్రభావం చూపిస్తుందమ్మా. ఇవన్నీ అయిపోయాయి కదా, తప్పకుండా మీరు వాడే షాంపూ ఏంటో గమనించుకోండి మా. లెమన్ బేస్డ్ షాంపూస్ వాడకండి, స్ట్రాంగ్ షాంపూస్ వాడకండి. జనరల్గా సమ్మర్ సీజన్లో డాండ్రఫ్ తగ్గిపోతుంది మా, చాలామందికి తగ్గిపోతుంది. సో యాంటీ డాండ్రఫ్ పవర్ఫుల్ కెమికల్స్ ఉండేవి వాడకండి. మైల్డ్ షాంపూస్ వాడుకోండి మా. మామూలు మన పాత షాంపూస్ ఉన్నాయి కదా, ఓల్డ్ బ్రాండ్స్, మైల్డ్ షాంపూస్ అన్నీ వాడుకోండి, ఇబ్బందే లేదు. కాకపోతే ఇంతింత షాంపూ వాడకండి మా. స్పూన్లో 1/2 స్పూన్ వాడండి. మీరు ఆయిల్ పెట్టలేదు, ఊరికే తల మీద నీళ్లు పోసుకోకండి మా, కొద్దిగా షాంపూ వేసుకోండి. ఓపిక ఉంటే సీకాయ చాలా మంచిది, కుంకుడుకాయలు ఒక్కదాంతో కూడా చేయకండి మా. చాలామంది అభిప్రాయం ఏంటి అంటే కుంకుడుకాయలు న్యాచురల్ కదా, సో భలే ఉంటుంది తలకి, చాలా మంచివి అనుకుంటూ ఉంటారు. మీరు ఒక్క మాట గుర్తు తెచ్చుకోండి, పాత రోజుల్లో నూనె పెట్టుకొని ఉండేవాళ్ళమ్మా, వారానికి ఒక్కసారి తల స్నానం చేసేవాళ్ళు. సో ఇన్ని కుంకుడుకాయల్ని నానబెట్టుకొని దాని గుజ్జు తీసి పోసుకునేవాళ్ళు వారానికి ఒక్కసారి. సో అప్పుడు సరిపోయేది, వాళ్ళు నూనె పెట్టుకొని ఉంటారు కాబట్టి అంత డ్రై అయ్యేది కాదు. ఇప్పుడు మన పరిస్థితి అది కాదు, మహా పెట్టుకుంటే నైట్ పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తాము, లేదా అసలు నూనెలే పెట్టుకోరు. అలాంటప్పుడు మీరు కుంకుడుకాయలతో చేశారు అంటే చాలా డ్రై అయిపోతుంది మా. అసలు నాది ఫస్ట్లో వైరల్ అయిన వీడియోస్లో ఇది కూడా ఒకటి. చాలామంది తిట్టారు నన్ను నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు, మీరేంటి షాంపూస్ని అడ్వర్టైజ్ చేస్తున్నారా అని చెప్పేసి. ఆలోచించండి మా, న్యాచురల్గా అయినంత మాత్రాన అవి మనకు చాలా మంచివని మాత్రం అనుకోకండి, కెమికల్స్ అయినంత మాత్రాన చాలా చెడ్డవని కూడా అనుకోకండి. కుంకుడుకాయల్లో సీకాయ కలిపి వాడుకోండి, చాలా మంచిది. అప్పుడు మీ జుట్టు డ్రైగా అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది తప్పకుండా. అలానే మీరు కొబ్బరి నూనె పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కొబ్బరి పాలు రాసుకోండి మా. అలానే అలోవెరా జెల్, కొబ్బరి పాలు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక 2 స్పూన్లు అలోవెరా జెల్ కలుపుకొని బాగా తలకు పట్టించండి. ఒక అరగంట ఆగి తలస్నానం చేయండి. చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు ఏంటో మా ఎండలకు కొంచెం ఓపిక లేదు. సో ఇది చాలా మంచి టిప్ కూడా అవుతుంది. మీ హెయిర్ కూడా చాలా, మీ స్కాల్ప్ కూడా చాలా కూల్గా ఉంటుంది. అలానే
తప్పకుండా ఏదైనా ఒక ఆయిల్తో, అది సెసేమ్ ఆయిల్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, ఏదైనా మసాజ్ చేసుకొని ఒక గంట ఆగి తలస్నానం చేయండి మా. అది ఎండాకాలం కానీ చలికాలం కానీ మీ స్కాల్ప్ చాలా స్ట్రెంగ్తెన్ అవుతుంది, చక్కగా కుదుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. నిజమ్మా. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక టిప్ చెప్పమని చెప్పేసి. చూడండి, ఇంకొక టిప్ కూడా చెప్తాను. ముల్తానీ మిట్టి తెలుసు కదమ్మా, అది ఒక 2 స్పూన్లు తీసుకోండి. దాంట్లో ఒక 4-5 స్పూన్లు అలోవెరా జెల్, ప్రాసెస్డ్ అలోవెరా జెల్, ప్లాంట్ నుంచి తీసింది కాదు, ప్రాసెస్డ్ అలోవెరా జెల్ తీసుకోండి. 1 స్పూన్ ఏదైనా ఒక ఆయిల్ వేసుకోండి మా. 1 స్పూన్ అంటే 5 ml, 15 ml కాదు. బాగా కలపండి, దానికి తలకు పట్టించండి మా. ఓకే, ముల్తానీ మిట్టి 2 స్పూన్లు, అలోవెరా జెల్ 4-5 స్పూన్లు, 1 స్పూన్ ఆయిల్ బాగా వెంట్రుకలకంతా పట్టించండి. కరెక్ట్గా 20 minutes నుంచి 30 minutes ఉండండి. తలస్నానం చేసేయండి. మీకు చల్లగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం షైనింగ్తో కొంచెం మేనేజబుల్గా ఉంటుంది జుట్టు, రఫ్నెస్ తగ్గుద్ది. మా దగ్గర ఫ్యాంటైజీలో అయితే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. ఒక స్పెషల్ ఫ్లోరల్ జెల్ ఉంది మా దగ్గర, ఒక స్పెషల్ ఆయిల్ ఉందమ్మా, హెయిర్ సాఫ్టనింగ్ ఆయిల్ అని ఉందన్నమాట. సో ఈ ఫ్రిజీనెస్ అంతా తీసేస్తుంది అన్నమాట. సో మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా మంచినీళ్ళు తాగండి మా. అలానే అరటిపండు తినండి, లేదా ఒక బి కాంప్లెక్స్ విటమిన్ వేసుకోండి ట్యాబ్లెట్. నిజం పనిచేస్తాయమ్మా ఇవన్నీ. ట్యాబ్లెట్స్ అని భయపడకండి, ఒకసారి సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అలానే మీ స్కిన్ మరీ డ్రైగా ఉంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తినకండి, రోజు ఒక ఫ్రూట్ మాత్రమే తినండి. ఇకపోతే ఫేస్, ఇక్కడ ఒకటి చెప్తానమ్మా. ఎవరైతే కుంకుడుకాయలతో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో తలస్నానం చేస్తారో వాళ్ళ స్కిన్ డ్రై అయిపోద్దిమ్మా. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ యాస్ట్రింజెంట్ కుంకుళ్ళు. సో మీకు మొహం మీద పడ్డప్పుడు మొహం మీద ఉండే న్యాచురల్ ఆయిల్స్ని, తేమ శాతాన్ని పోగొడతాయి. అలానే కొన్ని స్ట్రాంగ్ షాంపూస్ కూడా. కాబట్టి మీరు తలస్నానం చేసే ముందు ఏదైనా ఒక ఆయిల్తో మసాజ్ చేసుకోండి మా ఫేస్ని. ఫ్యాంటైజ్లో మీకు కావాలి అంటే చాలా ఆయిల్స్ ఉన్నాయి. జిన్సెంగ్ సీరం ఉంది, అలానే గోల్డ్ సీరం ఉంది, లేదా మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత తలస్నానం చేయండి, అప్పుడు కూడా మీ స్కిన్ డ్రై అవ్వదు. లేదా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాయిశ్చరైజర్ అప్లై చేయండి, లేదా ఏదైనా ఒక మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోండి. తప్పనిసరిగా స్నానం అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి మా. అలానే బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయండి. దీనివలన మీ స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను మా. నేను స్ట్రాంగ్ షాంపూస్ వాడకండి, రోజు వాడే షాంపూస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి, కొంచెం డైల్యూట్ చేసుకొని వాడండి. తల మీద ఇలా వేసుకోకుండా మగ్లో ఫస్ట్ షాంపూ వేసుకొని 2 స్పూన్స్ వాటర్ వేసుకొని దాన్ని పోసుకోండి మా. అప్పుడు మీ స్కాల్ప్ డ్రై అవ్వదు. ఇవన్నీ చేస్తూ కూడా డ్రై అవుతూ ఉంటే ఒకసారి నాకు కనిపించండి మా, అసలు ఎందుకు డ్రై అవుతుందో, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉందా, మీతో మాట్లాడితే నాకు తెలుస్తుంది. మీ డైట్ చూస్తే తప్పకుండా మంచి సజెషన్ ఇస్తాను, అలానే మంచి ప్రోడక్ట్స్ కూడా సజెస్ట్ చేస్తాను మీకు. ఓకేనా? ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్.